బాలీబాబు డాకు మారాస్ బాక్సాఫీస్ ఈ సంక్రాంతికి 3 బడా చిత్రాలు అయితే అడుగుపెట్టాయి. మొదటిగా రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలీబాబు డాకు మారాస్, తరువాత సంక్రాంతికి వస్తున్న చిత్రం విడుదలయ్యాయి. డే 2 బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న చిత్రం ఎంత రాబట్టింది, సంక్రాంతి విన్నర్ ఎవరు తెలుసుకుందామా పదండి. ముందుగా ఈ వీడియో ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశంతో చేయలేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ డే 1 అనుకున్నంతగా వసూలైతే రాలేదు. డే 2కి వచ్చేసరికి ఏపీ తెలంగాణలో 8,24,00,000 షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 16,19,00,000 షేర్ అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డే 2 చూసుకుంటే గేమ్ చేంజర్ 32 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకుంది. 2 డేస్ బాక్స్ ఆఫీస్ వద్ద 450 కోట్ల గ్రాస్ టార్గెట్ లో 118 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందంటే ఇది రామ్ చరణ్ క్రేజ్ కి నిదర్శనం. సినిమాకి టాక్ అయితే బాగా రాలేదు, 30% రికవరీ చేసుకుంది. టార్గెట్ వైజ్ గా గేమ్ చేంజర్ ఫిలిం ఎక్కువ థియేటర్లు రిలీజ్ అయినా సరే టాక్ చాలా బ్యాడ్ గా రావడంతో సినిమా చాలా తక్కువగా వసూలునైతే రాబట్టుకుంది. మరొక వైపు డాకు మారా చిత్రం డే 1 బాలీబాబు కెరీర్లోనే బెస్ట్ నెంబర్ అయితే పెట్టగా డే 2 ఏపీ తెలంగాణలో 9,61,00,000 వరకు షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 11,43,00,000 షేర్ అయితే వచ్చింది. 20 కోట్ల వరకు గ్రాస్ ను డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద అందుకోవడం విశేషం. డే 2 బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్ల వరకు గ్రాస్ అంటే మంచి నెంబర్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ రాబడితే సరిపోతుంది. 2 డేస్ బాక్స్ ఆఫీస్ వద్ద రికవరీ 76 కోట్ల వరకు గ్రాస్ అయితే రికవరీ చేసుకోవడంతో 50% రికవరీ జరిగింది. 2 డేస్ లో డాకు మారా చిత్రం బాలీబాబు గట్టిగానే ఓల్డ్ చేశారని చెప్పాలి. మరొక వైపు సంక్రాంతికి వస్తున్న చిత్రం చివరిగా వచ్చినా సరే తాటా తీసేస్తుంది బాక్స్ ఆఫీస్ ధర. డే 1 42 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టుకోగా డే 2కి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏపీ తెలంగాణలో టికెట్ ముక్క కూడా మేళడం లేదు. 16 కోట్ల వరకు షేర్ అయితే డే 2 బాక్స్ ఆఫీస్ ధర అందుకోవడం ఖాయమైంది. హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కన్ఫర్మ్ అవగా ఓవరాల్గా 2 కోట్ల వరకు షేర్ను ఓవర్సీస్లో కర్ణాటకలో సినిమా గట్టిగానే హోల్డ్ చేస్తుంది. అన్ని చోట్ల సినిమా డే 2 హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే రిపోర్ట్ చేయడం విశేషం. టికెట్ ముక్క కూడా మిగలడం లేదు. 19 కోట్ల వరకు షేర్ను, 36 కోట్ల వరకు గ్రాస్ అయితే డే 2 కన్ఫర్మ్ చేసుకుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం డే 2 బ్రహ్మాండంగా వసూలైతే అందుకోగా నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్క కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. 42 కోట్ల బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో 75 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి అయితే దించారు సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని. 2 డేస్ బాక్స్ ఆఫీస్ రికవరీ ఎంత అంటే 78 కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది. 43 కోట్ల వరకు షేర్ రాబట్టుకొని ఏకంగా టార్గెట్ ని 2 రోజులు లేపేశారు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రంతో. టార్గెట్ లో 100కి 100% రికవరీ సాధించుకోవడమే కాకుండా ఏకంగా 1 కోటి పైన లాభాలు 2 రోజుల్లో సొంతం అవ్వడం విశేషం. సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ 2 రోజుల్లోనే 100కి 100% రికవరీ సొంతం చేసుకోవడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. 3వ రోజు నుంచి ఈ సినిమాకి భారీగా లాభాలైతే రావడం ఖాయమని